సార్ ఒక్క నిమిషం అందరికీ పేరు పేరున మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. అభిమానంతో వచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెల్ఫీల కోసం ఖచ్చితంగా సార్ గొంతు నొక్కే ప్రయత్నం. ఎందుకంటే కాలింగల్ తరపున పోరాడే మా కలింగల్ తరపున పోరాడే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. సో దువ్వాడ శ్రీనివాస్ గారు గొంతు నొక్కేస్తే కులం అంతా చచ్చిపోద్దని అనుకుంటున్నారు, కానీ ట్రై చేసి చూడండి, ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఉధృతం అవుతుంది ఈ పోరాటం. అసలు ఈ రోజు నుంచే శ్రీనివాస్ గారు అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ఇది ఎలా అవుతుందో ఇంకా అచ్చెన్నాయుడు కాసుకోమన్నారు కదా, అదే నా మీద కూడా కేసు కట్టారు, మీరే చూశారు. మీ మీడియా సమక్షంలోనే నేను ప్రశాంతంగా కింద కూర్చొని దువ్వాడ శ్రీనివాస్ గారిని విడుదల చేయాలని మేము కోరుకున్నాము. ఒక ఎమ్మెల్సీగా అతన్ని తెచ్చి ఎందుకు ఉంచారు, అతను ఏమైనా భూ కబ్జాలా భూదందాలా ఏం చేశారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేసి తీసుకెళ్లి స్టేషన్లో పెడతారా, 2 గంటలు విచారణ చేస్తారా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని అంటే నన్ను కూడా ఇచ్చుకెళ్ళి ఒక ఆడదాన్ని నన్ను కూడా చూడకున్నా స్టేషన్లో పెట్టి నా మీద కూడా కేసులు బనాయించారు. సో కాలం అందరికీ సమాధానం చెప్తుంది. కర్మ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. అచ్చెన్నాయుడు ఈ కర్మను అనుభవించక తప్పదు. నేను గతంలో మీడియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి ఆయా స్టేట్మెంట్లో నేను బూతులు తిట్టానని, దుర్భాషలు ఆడానని నాకు సంతకం పెట్టమన్నారు. నేను డిబేట్స్కి వెళ్ళటం నిజం, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఎమ్మెల్సీగా పలు డిబేట్లలో పాల్గొనటం నిజం, పార్టీల తాలూకా తీరుని ఎండగట్టడం నిజం. నేనెవరికి దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు ఆడలేదని చెప్పాను నేను. దానికి సంతకం పెట్టమంటున్నారు. పెట్టకపోతే మళ్ళీ 5 రోజుల్లో రమ్మంటున్నారు. ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం అని అడుగుతున్నాను. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, మీరు కాదు మాకు టార్గెట్. మీ మీద మేము మాట్లాడదలుచుకోలేదు. మీ పని మీరు చేశారు. మీ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే వాడు నాకు టార్గెట్. ప్రజల పక్షాన ఉండి గట్టిగా చెబుతున్నా, ప్రజా ఉద్యమం, మహా ఉద్యమం ప్రారంభిస్తున్నాం. ఖబర్దార్ అచ్చెన్నాయుడు, పోలీస్ చర్యలు పోలీసులు చేయని. చట్టానికి నేను గౌరవిస్తాను, అంబేద్కర్ సాక్షిగా చట్టాన్ని గౌరవిస్తాను. చట్టానికి లోబడి నేను అన్ని సహకారాలు చేస్తాను. మళ్ళీ వస్తాను 5 రోజుల్లో, వచ్చి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఏం చేయబోతున్నారో చెప్పండి, ఎందుకు పిలిచారో చెప్పండి, దమ్ముంటే చెప్పండి. నేను ఒకవేళ 7 years అబౌవ్ నా సెక్షన్ అయింటే ఇప్పుడు అరెస్ట్ చేయండి అయ్యా, జైల్లో పెట్టండి అయ్యా. నేనే భూదందాలు చేయలేదే, అక్రమాలు చేయలేదే, అధికార దుర్వినియోగం చేయలేదే, కుంభకోణాలు చేయలేదే, మీలాగా లాంటి చరిత్ర నాది కాదే.
కాదు కాబట్టే అంబేద్కర్ సాక్షిగా వారి పాదాల ముందు ధైర్యంగా ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానే. ఏం కేసులు పెడతారబ్బా? ఐటీ కేసులు పెట్టి నిర్బంధిస్తారా? నిర్బంధిస్తే దువ్వాడ శ్రీనివాస్ మాదిరి భయపడిపోతారా? రెచ్చిపోతాం, మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం. జాగ్రత్త.